దేశవ్యాప్తంగా రైతులకు ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. 2019 నుంచి మోడీ సర్కార్ ఏటా రైతులకు 6,000 పెట్టుబడి సహాయం అందిస్తోంది. 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు మోడీ తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 రూపాయలు జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా త్వరలో ప్రవేశపెట్టే 2025 నుంచి 26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రధాని వెల్లడించారు. దేశవ్యాప్తంగా రైతులకు ప్రధాని మోడీ నూతన సంవత్సర కానుక ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద అన్నదాతలకు అందిస్తున్న పెట్టుబడి సహాయాన్ని పెంచుతున్నట్లు తెలిపారు. 2019 నుంచి మోడీ సర్కారు ఏటా రైతులకు 6,000 రూపాయలు పెట్టుబడి సహాయం అందిస్తోంది. 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో అన్నదాతల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు. ఈ మొత్తాన్ని ఇప్పుడు 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు మోడీ తెలిపారు. రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు వారి ఖాతాల్లో నేరుగా 10,000 రూపాయలు జమ చేయనున్నట్లు ప్రకటించారు. కిసాన్ నిధిని పెంచేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా త్వరలో ప్రవేశపెట్టే 2025 నుంచి 26 బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరిగింది. అయితే దానికి ముందే ఆ మొత్తాన్ని 10,000 రూపాయలకు పెంచుతున్నట్లు ప్రధాని వెల్లడించారు.